హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ కట్ బజ్జీ చేశానండి. సూపర్గా ఉంటుంది. దానికోసమని నేను ఒక 7 వరకు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయ బజ్జీ లాంటివి. అవి అడ్డంగా అలా నిలువుగా కోసి అందులో ఉండే గింజలు ఉంటాయి కదా, చూసారా, అవన్నీ తీసేస్తున్నాను అనమాట. అవి నీట్గా, నేను పెద్ద పెద్ద లావు బజ్జీలు వేయనండి, ఇలాంటివే బాగుంటాయి. అయితే అవన్నీ తీసేయాలన్నమాట. నేను అవన్నీ తీసేస్తున్నాను. కానీ ఈ కట్ బజ్జీ సూపర్గా ఉంటుందండి. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. కానీ సూపర్గా ఉంటుంది డెఫినెట్లీ. నేను ఇప్పుడే తినొచ్చాను. సూపర్గా ఉందని చూసారా. ఇలా మొత్తం అంతా అందులోంచి గింజలన్నీ పచ్చిమిరకాయ నుంచి వేరు చేసేయాలండి. చూస్తారు కదా, ఇవే అన్నమాట. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొంచెం శనగపిండి, అందులో వాము, కొంచెం సాల్ట్, చూస్తున్నారు కదా, సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని, అది ఎలా అంటే మనకి ముద్ద అందులో పెట్టేలాగా బ్యాటరీని ఇలాగా మనకి ముద్దలా వచ్చి ఆ పచ్చిమిరకాయ లోపల పెట్టేలా రావాలండి. కొంచెం లూజ్ అయింది. నేను కొంచెం మళ్ళీ శనగపిండి వేసాను. వేసుకుని కలుపుకుని ఆ బజ్జీలో స్టఫ్ చేయాలన్నమాట. ఇది స్టఫింగ్ అండి. ఇప్పుడు వాటిల్లో పెడదాం. ఇప్పుడు మనం ఇలా ఏమవుద్దంటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఒక్కసారి పెట్టి చూడండి, చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా పెట్టేయాలండి. మనకి బజ్జీ కారంగా ఉండదు, సూపర్గా వస్తుంది. ఇలా మొత్తం అంతా వేసుకుని అన్నిటికి మనకి ఎన్ని బజ్జీలకు కావాలో అన్ని బజ్జీలకు వేసుకోవచ్చు. ఇలా వేసుకుని రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్నాక ఓ పక్కన ఒక బౌల్ తీసుకుని మనం ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి కదా, దానికోసమని శనగపిండి రెడీ చేసుకున్నానండి. ఈ శనగపిండి రెడీ చేసుకునే ఈ లోపల కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మనం ఆయిల్ వేసుకుని రెడీ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి కదా, ఈ లోపల మనం బ్యాటర్ని రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం వాము, కొంచెం బియ్యపిండి, చూస్తున్నారు కదా, కొంచెం వేసానండి బియ్యపిండి, కొంచెం సోడా, ఉప్పు పోయడం మర్చిపోయాను కదా, మళ్ళీ వేస్తాను చూడండి. మర్చిపోయాను, నేను వాటర్ వేసి కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుని, మనకు సరిపడినంత ఉప్పు వేసుకుని, చూస్తున్నారు కదా, మనకి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కలిసేలా చేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకుని, మర్చిపోయానండి ముందు వేయడం, అందుకనే మళ్ళీ వేసాను అనమాట. ఉప్పు వేసుకుని బాగా కలిసేలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మనం సర్లే నేను ఒకసారి ట్రై చేద్దామన్నట్టుగా నేను ఒక గాజు బౌల్లోకి ఇదంతా వేసాను. కానీ బాగానే వచ్చింది. ట్రై చేశాను. ట్రై చేయడంలో తప్పులేదు కదండి. చూడండి, ఒక బౌల్లోకి తీసాను అనమాట, గాజు కప్లోకి తీసాను. చూడండి, ఇలా వేసాను అనమాట. ఇలా వేసి అందులో బజ్జీ పెట్టి వేద్దాం అన్నట్టుగా చేశాను. అంటే మనకి ఎక్కువ చేతికి వాటికి పట్టదన్నట్టుగా నేను వేసాను అనమాట. ఇప్పుడు అలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బజ్జీని ముంచి, మన స్టఫింగ్ బజ్జీ ముంచి మనం ఇప్పుడు ఆయిల్ వేయాలన్నమాట. అసలు స్మెల్లే అదిరిపోతుందండి. ఇప్పుడు నూనెలో వేయగానే ఇంకా స్మెల్ వస్తుంది బజ్జీ. ఏమీ బజ్జీ సూపర్గా ఉందండి. సూపర్, డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ట్రై చేశాను ఇలా వేద్దామని, వచ్చి రానట్టుగా వచ్చింది, పర్వాలేదు. బజ్జీలు అయితే సూపర్గా ఉన్నాయండి. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలన్నమాట.
అయిపోయినాయి కదండి, బజ్జీలను తీసుకుని చల్లార్చుకోవాలి. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం చల్లార్చుకుందాం. ఇలా చల్లార్చుకున్న తర్వాత దీన్ని ముక్కలు ముక్కల కింద కొయ్యాలండి. ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నాయి కదా, ఇలా ముక్కలు ముక్కల కింద కోసి మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే కట్ బజ్జీ అండి అసలు సూపర్గా ఉంటుంది. ఇది వరకు బాగా తినేవాళ్ళం అండి ఇది మేము ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్లో ఇవి వేసేద్దామండి. ఇవి కొంచెం గట్టిగా వేపుకుని మనం ఆనియన్స్, చాట్ మసాలా, కాస్త ఉప్పు, ఆనియన్స్ వేసి నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగుతున్నాయి కదా, ఈ వేగినవి తీసేసుకోవాలన్నమాట. మనం బయట కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, సూపర్గా ఉంటుంది అన్నమాట. అసలు మంచి స్మెల్ వస్తుందండి. ఒక బౌల్లో తీసేసుకున్నాను అనమాట. ఎగిపోయినాయి. కొద్దిసేపు ఉంచిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం సాల్ట్, ఆల్రెడీ బజ్జీ లోపల స్టఫింగ్ సాల్ట్ వేసాను, పైన వేసాను కదా కొంచెం వేసానండి. చాట్ మసాలా కూడా వేసానండి. నిమ్మకాయ మొత్తం పిండానండి. అసలు అదిరిపోద్ది అనమాట, మంచి స్మెల్ వస్తుందన్నమాట. దాన్ని మనం బాగా కలపాలన్నమాట స్పూన్ తోటి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకుంటే కట్ బజ్జీ రెడీ. ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్ ఉంటుందండి. ఇలా బజ్జీలని మనం డెకరేట్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగుందో చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోయింది. నేను ఇప్పుడే తినొచ్చాను, సూపర్గా ఉందండి, చాలా బాగుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. కట్ బజ్జీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.